హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే మార్నింగ్ ఇలా అయితే అందరము రెడీ అయిపోయామనమాట. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మా సీనియర్స్ అందరం కలిసి ఇక్కడే కాచిగూడలో శివం రోడ్‌లో ఉన్న సాయి టెంపుల్‌కైతే వెళ్దామని అంబర్‌పేటలో సాయి టెంపుల్‌కైతే వెళ్దామనైతే అనుకుంటున్నాము. ఇక మేమైతే ఇక్కడి నుంచి అయితే ఆహ్, అంబర్‌పేట్ శివం రోడ్‌లో ఉన్న సాయి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. హైదరాబాద్ ఇది ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా! కానీ 2014లో విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంగా అయితే ఆవిర్భవించింది. ఫైనల్‌గా మేమైతే ఇక్కడ సాయి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఎవ్రీడే కూడా ఇక్కడ ఇలాగే అన్నప్రసాదన జరుగుతుందనమాట. ఆహ్, లోపలికి మేమైతే వెళ్ళాము. మేమైతే లోపలికి వెళ్ళి బాబా దర్శనం అయితే చేసుకున్నాను. బాబా అయితే చాలా చాలా బాగా అనిపించిందనమాట నాకు. ఆహ్, ఈ ఇక్కడున్న వాతావరణం చాలా బావుంది. ఐ మీన్ మనం టెంపుల్‌కెళ్తే ప్రతి టెంపుల్‌లోనూ మనకు పాజిటివ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కదా! అంటే అంత క్రౌడ్ ఉన్నా కూడా ఇక్కడ అంత ప్రశాంతంగా అయితే ఉందనమాట. సాయి సబూరి మాత్రం చాలా బావుంది. ఇక్కడ దునికి ఎదురుగానే బాబా అయితే ఇలా ఆసీనులై ఉన్నారు. తర్వాత మేము ప్రసాదం అది ఇక్కడే తినేసి, నెక్స్ట్ ఇక్కడి నుంచి మేమైతే ఇంకా సత్యసాయి బాబా ఆశ్రమం అయితే ఉంది. ఆ పక్కలోనే అక్కడికి కూడా వెళ్ళామనమాట. ఈ సత్యసాయి ఆశ్రమంకి కూడా నేను ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నాను. దీని ముందు ఎప్పుడు నేను రాలేదు. మా సీనియర్స్ అయితే దీని ముందు కూడా వచ్చిన్నారంట. ఇక్కడ ఈ ఆశ్రమం కూడా ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి ఈ చూసాను. చాలా బావుంది. నెక్స్ట్ ఇదైతే ఓపెన్‌లో లేదనమాట. నెక్స్ట్ మళ్ళీ మేమిక్కడి నుంచి అయితే ఇంకా సాలార్జీ మ్యూజియంకయితే వెళ్దామనైతే బయలుదేరిపోయాము. సాలార్జీ మ్యూజియం మన తెలుగు రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న మ్యూజియం అనమాట. అలాగే మన ఇండియాలో థర్డ్ ప్లేస్‌లో ఉందనమాట సాలార్జీ మ్యూజియము. ఇక్కడ ఇంకా మేమొచ్చేసరికి యాక్చువల్‌గా టైం అనేదైతే సరిపోయింది. ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు అయితే ఉంటుందనమాట. ఎవ్రీ ఫ్రైడే హాలిడే ఉంటుందనమాట. ఇక్కడ మేము ఇలా కొంచెం సేపయితే వెయిట్ చేసి టికెట్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా ఫర్ ఈచ్ హెడ్ రూ. 50 టికెట్. మనం ఫోన్ గూడా తీసుకెళ్ళాలంటే రూ. 50 పే చేయాలి. ఇలా ఒక్కొక్కరికి రూ. 100 అయితే పడిందనమాట. ఇంకా లోపలికి మేమిలా అడుగు పెడతాన్నట్లే ఎదురుగానే మనకు అప్పట్లో హైదరాబాద్‌ను పాలించినటువంటి నైజాం నవాబు ఆయన ఫోటో అయితే ఈ విధంగా అయితే పెట్టారు. వ్యూ అయితే గూడా చాలా బావుంది. ఇక్కడి నుంచి మనకు మ్యూజియం అనేదైతే స్టార్ట్ అవుతుందనమాట. అప్పట్లో మన దేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు 565 సంస్థానాలుండేటివంట మన భారతదేశంలో. అన్ని సంస్థానాలను రాజులు అయితే రాజులు పాలించేవారనైతే మనకు తెలుసు కదా! అప్పట్లో అన్ని రాష్ట్రాలు భారతదేశం స్వాతంత్రంలోకొచ్చిన తర్వాత అన్నీ విలీనమైపోయాయి. కానీ హైదరాబాద్ మాత్రము విలీనం చేయడానికి ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ఒప్పుకోలేదనమాట. ఇలా మేమైతే అందరూ ఫ్రీడమ్ ఫైటర్సు ఉన్నారు. నేనిక్కడ లక్ష్మీబాయినైతే నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టము. ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ గురించి పర్టిక్యులర్ పిక్ అనేది ఇక్కడైతే పెట్టిన్నారు. ఐ మీన్ మనకు స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ అవుతుంది కదా! అది పురస్కరించుకొని ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగా మళ్ళీ రీప్లేస్‌గా నీట్‌గా పెట్టారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇవన్నీ కూడా మనకు శిల్పాలనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత బావున్నాయో. మన దేశ శిల్పకళ గురించి చెప్పనవసరమే లేదు కదా! చాలా చాలా బావుంది. ఇంకా ఆ టైంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక 3 ఆహ్, ఒక 3 రాజ్యాలు మాత్రము ఇండియాలో కలవడానికైతే ఒప్పుకోలేదనమాట. అందులో ఫస్ట్‌ది కాశ్మీరు, జునాగఢ్, హైదరాబాద్. కానీ కొన్ని రోజులకు ఈ 2 సంస్థానాలైతే మన భారతదేశంలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ మాత్రము కలవడానికి ఒప్పుకోలేదనమాట. అది హైదరాబాద్ ఇండియా మ్యాప్‌లో చూస్తే మనకు హైదరాబాద్ మనకు మధ్యలో కనిపిస్తుంది కదా! ఆ! అది ఇండియా మ్యాప్‌లో హైదరాబాద్ మాత్రమే కలవకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయంట. అప్పట్లో మన భారతదేశ హోమ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
ఇదంతా గూడా మనకు ఎప్పటికైనా చాలా కష్టము. ఇలా వదిలేస్తే బయట శత్రు రాజ్యాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆయనైతే చాలా ఫైట్ చేశారనమాట. హైదరాబాద్‌ను ఇండియాలో కలుపుకోవడానికి. ఆ టైంలో ఉస్మాన్ అలీ ఖాన్ అనే నైజాం నవాబు పాలించేవారు. హ్మ్. మన బ్రిటిషర్స్ మన ఇండియాకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ప్రతి రాజ్యానికి వాళ్ళ స్వంత అధికారాలని ఇచ్చి వెళ్ళిపోయారనమాట. అంటే మేము మీకు స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నాము. మీరు మీ మీ రాజ్యాన్ని ఇండియాలో కలపాలా వద్దా అన్నది నిర్ణయం మీకే ఇస్తున్నాము. మీ ఇష్టమని ఒక మెలికలాగా పెట్టి వెళ్ళిపోయారనమాట. కానీ అన్ని రాజ్యాలైతే ఒప్పుకున్నారు. కానీ హైదరాబాద్ మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ హైదరాబాద్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉన్నిందంట. ఆ సైన్యము నెక్స్టు ఒక యుద్ధం చేయడానికి సాయుధ బలగాలు అన్నీ కూడా ఆ రాజ్యానికి ఉన్నాయనైతే చెప్తారు. మనకివన్నీ కూడా మనము బుక్స్‌లో అయితే మనకు ఉన్నాయి. ఈ విధంగా ఈ విధంగా కొనసాగుతున్న టైంలో అప్పుడు తెలంగాణలో సాయుధ పోరాటం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ప్రజలు రాజ్యపాలనను తిరస్కరించడం అనేది మొదలుపెట్టినారంట. ఆహ్, ఎలాగైనా సరే ఇండియాలో కలవాలా అనేది ప్రజల్లో అయితే చాలా ఉన్నిందనమాట. రాచరికం లేకుండా చేయాలన్న అదైతే ఎక్కువ తిరుగుబాటయితే జరిగిందనమాట. హ్మ్. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేలు ఎలాగైనా సరే ఏదైనా గానీ మనము హైదరాబాద్‌ను మన దేశంలో అయితే విలీనం చేసుకోవాలని నెహ్రూ గారి ముందు ఈ ప్రతిపాదననైతే పెట్టారనమాట. అప్పుడు చాలా వరకు చాలా కష్టపడి ఎలాగో అలా హైదరాబాద్‌నయితే మన దేశంలో అయితే విలీనమైతే చేసుకున్నారు. ఇదే టైంలో మనకు యాక్చువల్‌గా 1903 నుంచి మనకు ఆంధ్ర అనేది కావాలా అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక రాష్ట్రం కావాలనైతే తిరుగుబాటయితే జరుగుతా ఉంటుంది. అంటే మనము యాక్చువల్‌గా తమిళనాడులో మనం యాక్చువల్‌గా ఉంటాం. మనమందరం కూడా తమిళనాడులో తమిళనాడు రాష్ట్రం కిందే ఉంటాము. మనకు 1903లో గుంటూరు సాహితీ సమితి చర్చల వలన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికైతే పునాది అయితే పడుతుంది. 1914 ఏప్రిల్ 11న విజయవాడలో న్యాతపతి సుబ్బారావు గారి అధ్యక్షతన ద్వితీయ ఆంధ్ర మహాసభలో ప్రత్యేక రాష్ట్రం తీర్మానం అనేది ఆమోదనైతే జరుగుతుంది. ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అంతా ఒకే కాంగ్రెస్ మండలంగా ఉంటుందన్నమాట. అందులో ఎక్కువగా తమిళం మాట్లాడే వాళ్ళ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంట్లో 1918 జనవరి 22న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అయితే ఏర్పడుతుంది. ఇది ఆంధ్రోద్యమం సాధించిన తొలి విజయం అనైతే చెప్పుకోవచ్చు. 1937 డిసెంబర్ 16వ తేదీన ఆంధ్ర, రాయలసీమ నాయకులు మధ్య శ్రీబాగ్ ఒప్పందం అనేదైతే జరుగుతుంది. స్వాతంత్రం తర్వాత 1947లో నవంబర్ 17వ తేదీన భారత ప్రధాని నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సూచనాప్రాయంగా అంగీకరిస్తున్నట్లుగా అయితే ప్రకటిస్తారంట. 1947 జూన్ 17న ధార్ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ నివేదికనైతే సమర్పిస్తుంది. దాంతో ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకైతే పూనుకుంటారు. ఈయన ఈ విధంగా 58 రోజులు దీక్షనైతే చేస్తారు. 1952 డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి తుది శ్వాసను విడుస్తారనమాట. ఆయన ఆత్మత్యాగంతో దేశం భగ్గుమని కనిపిస్తుంది. ఇదంతా చూసిన కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు కళ్ళు తెరుస్తుందనమాట. మద్రాస్ మినహాయింపు కాని తెలుగు ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రంను నిర్మిస్తామని 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరిస్తుంది. అదేవిధంగా 1946 నుండి విశాలాంధ్ర ఉద్యమం అయితే మొదలవుతుంది. 1950లో వరంగల్‌లో మొదటి విశాలాంధ్ర సభ అయితే జరుగుతుంది. అప్పుడు ఒకే వేదిక పైన అంటే ఆంధ్ర, తెలంగాణ నాయకులంతా కలిసి ఆన్ హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర నిర్మాణం జరగాలని కోరుకుంటాయన్నమాట. అంటే ఆల్రెడీ తెలంగాణ అనేది మన ఇండియాలో అయితే కలిసిపోయి ఉంటుంది. ఏమంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలని మన వాళ్ళైతే పోరాటం అయితే చేస్తా ఉంటారు.
1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ప్రథమ ముఖ్యమంత్రులుగాను, కెవి రంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రులుగా అయితే వ్యవహరిస్తారు. మన రాష్ట్రం ఏర్పడడానికి, మన స్వాతంత్రం రావడానికి ఇన్ని చాలా స్ట్రగుల్స్ అయితే పడి మన వాళ్ళు మనకు స్వాతంత్రం అయితే సంపాదించి పెట్టారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలని ఫైట్ చేసి మరీ మనకు ఆంధ్ర అనేది మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఆయన ప్రాణాలనే త్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని ఏర్పడే విధంగా అయితే ఆయన చేశారు. తర్వాత ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మనం రాజధానిగా ఫస్టు కర్నూల్ ఉంటుంది. తర్వాత హైదరాబాద్‌ని రాజధానిగా చేసుకొని మన పాలనంతా గూడా సాగుతుంది. తర్వాత 2014లో మనకు ఆంధ్ర, తెలంగాణ అనేది 2 రాష్ట్రాలుగా అయితే విడిపోతుంది. ఆ విడిపోయిన తర్వాత మనకు హైదరాబాద్ అనేది తెలంగాణకైతే వెళ్ళిపోయిందనే విషయం అయితే అందరికీ తెలుసు కదా! కొంతమంది నాయకులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని సంపాదించి పెడితే, మరికొందరు నాయకులు వాళ్ళ స్వాభాభిప్రాయానికి రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసేశారు. ఆ రోజున యావత్ ఆంధ్ర అంతా గూడా ఒకటిగా కలిసుండాలని చాలా ప్రయత్నమైతే చేశారు. కానీ అటువైపున్న వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఇటువైపున్న వాళ్ళు మనమందరం కూడా లేదు ఆంధ్ర విడిపోకూడదు, కలిసే ఉండాలా అని చాలా వరకు ప్రయత్నమైతే జరిగింది. కానీ ఆ ప్రయత్నం అనేదైతే ప్రయాసగానే ఉండిపోయింది. విఫలమైపోయింది. ఏదైతే మనం హైదరాబాద్ నుంచి అయితే విడిపోయాము. మనది ఆంధ్రగా అయితే ఉండిపోయింది. వాళ్ళు తెలంగాణగా అయితే ఉండిపోయారు. కానీ ఏదేమైనా తరువాత 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా అయితే గూడా మనకు హైదరాబాద్ అయితే ఉండింది. ఇదంతా ఒక చరిత్రగా మనం మన పిల్లలకైతే చెప్పాలి. బుక్సు అవన్నీ చదవడం వల్ల కొంచానికి కొంచెమైనా నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసిన చిన్న ఆహ్, నాలెడ్జ్‌ని నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పైతే ఐ హోప్ నాకు సారీ చెప్తున్నాను. నాకు తెలిసిన దాన్ని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. మేమైతే ఈరోజు ఈ మ్యూజియం అంతా గూడా ఇలా అయితే మొత్తం అంతా గూడా చూసాము. ఇవన్నీ కూడా ఆ కాలంలో యూజ్ చేసిన గన్స్ అంట. బ్రిటిషర్స్ యూజ్ చేసిన గన్స్ అంట. ఇక్కడ మనకు గైడ్స్ గూడా ఉంటారు. మనం కావాలంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చనమాట. వాళ్ళు వచ్చి మనకు ఒక్కొక్క దాని గురించి కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. నెక్స్టు ఇవన్నీ కూడా హ్యాండ్‌తో అంటే చేతి కర్రలనమాట. డిజైనర్‌గా ఉన్న కర్రలనమాట. ఇవి యాంటిక్ పీస్ అనమాట. దీనికి డూప్లికేట్‌గా ఇంకొకటైతే ఉండదనమాట. అలాంటివి మాత్రమే ఇక్కడ మ్యూజియంలో అయితే వీటిని భద్రపరిచారనమాట. చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో అన్నీ కూడా. నాకైతే ఈ కలెక్షన్ అంతా కూడా చాలా మనం వీటిలో రేర్‌గా ఒక 10, 12 చూసింటాము. లేకపోతే సినిమాలలో అయితే చూసింటాము. కానీ రియల్‌గా చూడడం అంటే చాలా బావుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకొని ఇలా మ్యూజియం అయితే చూపిచ్చండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇవన్నీ నవాబ్స్ యూజ్ చేసిన ఐ మీన్ అంటే టీ కప్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు ఇవన్నీ అన్నమాట. ఇక్కడున్నవన్నీ బాక్సెస్ ఇవంతా గూడా. వాటర్ తాగే గ్లాసెసు ఇవన్నీ. నెక్స్ట్ పన్నీర్ బుడ్డి అంటారు కదా! ఇవంతా గూడా ఆ టైంలో యూజ్ చేసినవి ఇలా భద్రపరిచి పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు 'జవహర్లాల్ నెహ్రూ' గారుంటారు. నెక్స్టు ఇలా అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉన్నారనమాట. నెక్స్ట్ మేమైతే ఇలా ఒక పెయింటింగ్స్ హాల్‌కైతే వచ్చాము. పెయింటింగ్స్ అన్నీ గూడా చాలా చాలా బావున్నాయి ఇక్కడ పెయింటింగ్స్. డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే అన్నీ ఒక్క చోట చూడ్డానికి వీలవుతుందనమాట. మనమైతే చూసుండము. రియల్‌గా అంటే మనం ఇన్ని పెయింటింగ్స్ అయితే మనమైతే చూసుండము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతే ఇక్కడున్నారు.
అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీ అందరితో కూడా నేనైతే షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మనకు హై ఆహ్, స్వాతంత్రం వచ్చిన మన పరిస్థితులలో, అప్పుడున్న పరిస్థితులలో మన వాళ్ళు ఏ విధంగా అంటే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని, రాజ్యాంగాన్ని రెడీ చేసి, మనకున్న రాజులందరినీ కూడా మన దేశంలోకి విలీనం చేసి, ఉన్న పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఆ టైంలో అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, అసలు చాలా కష్టం అనిపిస్తుంది కదా! అప్పటి రోజుల్లో మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళు పడిన కష్టము చాలా ఎక్కువ. ఈ హాల్‌లో ఈ క్లాక్ అనేది చాలా ఆహ్, బావుంటుంది. ఇది ఎవ్రీ 1 అవర్‌కి సైనికుడైతే బయటొచ్చి క్లాప్ చేసి, హానర్ చేసి వెళ్ళిపోతాడనమాట. ఇది చూడ్డానికి అందరొస్తారు. ఇది ఒక జట్కా అంట. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో చేయబడిందంట ఈ జట్కా. దీన్ని గూడా భద్రంగా అయితే ఇక్కడైతే పెట్టారు. నెక్స్ట్ మేమైతే ఇంకా మ్యూజియం దగ్గర నుంచి అయితే మాకు యాక్చువల్‌గా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' కన్వెన్షన్ అయితే ఉంది. ఇంక మేమైతే అక్కడికి వెళ్ళాలనేసి మెట్రో స్టేషన్‌కైతే వచ్చేసాము. మాకు యాక్చువల్‌గా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 3 గంటలకి మాకైతే కన్వెన్షన్ అయితే ఉండింది. ఇంకక్కడికెళ్ళడానికి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైమ్ మెట్రోలో అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు మెట్రో గాని, ట్రైన్ జర్నీ కానీ అస్సలు లేదు. ఇప్పుడిప్పుడే వెళ్తున్నాననమాట. నాకైతే చాలా భయంగానే ఉన్నింది. అంటే ట్రాఫిక్ లేకుండా మెట్రో వచ్చిన దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ట్రాఫిక్ లేకుండా ఈజీగా తొందరగా ఎళ్ళిపోవచ్చు మెట్రోలో. అదే మనం కార్‌లో అలా ట్రావెల్ చేయాలంటే ఎక్కువ టైం ట్రాఫిక్‌తోనే స్పెండ్ చేయాల్సొస్తుంది. అదే మెట్రో అయితే ఈజీగా వితిన్ మినిట్స్‌లో అయితే ఎళ్ళిపోతుందనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి అసలు ఎంత తొందరగా ట్రావెల్ అయిపోతామో అనిపిస్తుంది. ఈరోజు నా డేనైతే నేనైతే ఈ విధంగా అయితే స్పెండ్ చేశాను. నెక్స్ట్ మేమైతే ఇంకిక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకైతే వెళ్తున్నాము. నెక్స్టు ఆ వ్లాగ్‌ని నెక్స్ట్ వీడియోలో అయితే మీకందరికీ కూడా షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని నేను మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.